తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందని, తన విన్నపంతోనే రాయలసీమ లిఫ్ట్ పనులను సీఎం చంద్రబాబు నిలిపివేయించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొంది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని, జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, దీంతో విచారణ అనంతరం అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేసిందని తెలిపింది. 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల అంశంలో రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆధారాలతో వాస్తవాలు బయట పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందని, తన విన్నపంతోనే రాయలసీమ లిఫ్ట్ పనులను సీఎం చంద్రబాబు నిలిపివేయించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొంది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని, జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, దీంతో విచారణ అనంతరం అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేసిందని తెలిపింది. 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు ప్రయోజనాల అంశంలో రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆధారాలతో వాస్తవాలు బయట పెట్టేందుకు సిద్ధమైంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తన విన్నపం మేరకు తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ రెడ్డి గత రాత్రి తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని చెప్పి ఏపీ సర్కార్ చెబుతోంది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. చేమకు రోజుకు 3 టీఎంసీలు నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా పనులు జగన్ చేపట్టారని, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీలో సహా పలు స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలి అని చెప్పి ఆ రోజు కేంద్రం హెచ్చరించిందని, 2020లోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసిందని, చంద్రబాబు సెంట్రిక్ గా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం ఆ రాష్ట్రంలో ఉన్న అధికార విపక్షాలు చేస్తున్నారు అని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయాల్లో ఏ మాత్రం రాజీ ఉండదు అని చెప్పి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో మరికొద్ది సేపట్లో వాస్తవాలను ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేయనున్నది. మీడియా సమావేశంలో ఆధారాలను విడుదల చేయాలి అని చెప్పి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏ విధంగా ప్రారంభించింది, దానికి తెలంగాణ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఎలా ఫిర్యాదు చేసింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్జీటీ కానీ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మించకూడదు అని చెప్పి ఇచ్చిన డేట్లతో సహా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 2020 అక్టోబర్ 7వ తేదీన అనుమతి లేకుండా నదీ ప్రాజెక్టులు చేపట్టొద్దని కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ కి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా 2020 జూలై 30వ తేదీన సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకపోతే
పనులు చేయొద్దు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేర్కొన్న విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. 2020 అక్టోబర్ 29వ తేదీన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నిర్మాణాన్ని నిలిపివేయాలి అని చెప్పి ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేస్తున్నారు. 2021 జూన్ 25వ తేదీన తెలంగాణ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదు అని చెప్పి కేఆర్ఎంబి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2024 ఏప్రిల్ 24వ తేదీన పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనిచేయటంపై వివరణివ్వాలి అని అంటూ కూడా ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారాలతో సహా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీతో పాటు కేంద్ర సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖలను వీటన్నిటినీ కూడా బహిర్గతం చేయాలి అని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు కేంద్రంగా తెలంగాణలో అధికార విపక్షాలు చేస్తున్న రాజకీయ క్రీడలను బహిర్గతం చేయాలి అని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.